తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసనసభ్యునికి నా వ్యక్తిగతంగా నేను ఒకటే చెప్తున్నా, దయచేసి మీరు వినండి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చినప్పుడు ప్రజలు ఏం ఆలోచన చేశారంటే, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని, ప్రజలకు మంచి పరిపాలన చేస్తారని, ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు భావించి మీ మీద నమ్మకంతోటి మీ పార్టీ కోటేసి మిమ్మల్ని శాసనసభ్యునిగా గెలిపించడం జరిగింది. కాబట్టి ప్రతి శాసనసభ్యుడు ఏ విధంగా ఉండాలంటే తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామలన్న గారు ఒక నీతి నిజాతి పరుడు, ఒక పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ, ఒక రైతు బిడ్డ, కష్టం విలువ తెచ్చే వ్యక్తి, చిన్న పిల్లగాడు మందలు ఇచ్చిన తమ్ముడని పలకరించే వ్యక్తి తుంగతుర్తి శాసనసభ్యుడు. తుంగతుర్తి శాసనసభ్యుడు నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల కష్టాలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేస్తుండు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసనసభ్యుడు కూడా తుంగతుర్తి శాసనసభ్యులు లెక్క ప్రజల్లో ఉండి, ప్రజల కష్టాలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉండి ప్రజల సేవ చేయాలని ఈ వేదిక మించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసనసభ్యునికి నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఒకటే అర్థం చేసుకోండి, తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మంచి అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని వినియోగించుకోండి, ప్రజల గురించి ఆలోచన చేయండి, ప్రజలకు మంచి పరిపాలన చేయండి. సంక్షేమ పథకాలు అమలైనప్పుడు ఒక పేద కుటుంబాలకు ఇప్పండి, ఒక పేద కుటుంబాలు కాపాడండి. జై తెలంగాణ.